టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఇండియాస్ మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్గా పేరు తెచ్చుకొని ఎన్నో బ్యాట్తో ఎన్నో రికార్డులు సృష్టించిన గంభీర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా మారి ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఆసియా కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అందుకేనేమో సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రతి విషయంలో గంభీర్ని పొగడ్తలతో ముంచెత్తుతూ కప్ కొట్టక ముందే క్రెడిట్ మొత్తం కోచ్ గంభీర్దే అంటున్నాడు. అయితే కోచ్ అయిన తర్వాత గంభీర్ సాధించిన విజయాల కంటే అతని మీద వచ్చిన నెగిటివిటీనే చాలా ఎక్కువ. గంభీర్ వచ్చాకే మన ఇండియా టెస్ట్ క్రికెట్ నాశనమైందని ఎంతోమంది నమ్ముతారు. రీసెంట్గా జరిగిన టెస్ట్ సిరీస్ రిజల్ట్సే దీనిని కారణం. అయితే ఇంత నెగిటివిటీలో కూడా గంభీర్ కళ్ళు చెదిరే ఒక బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఆ ఆఫర్ రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 100 కోట్లు. అయితే గంభీర్ తగిలిన ఆ జాక్పాట్ ఏంటి? అతనిపై అంత నెగిటివిటీ ఉన్నా కూడా 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది ఎవరు? అందుకోసం గంభీర్ త్వరలోనే కోచ్ పదవికి రాజీనామా చేయనున్నాడా? అసలు గంభీర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కప్ కొట్టక ముందే సూర్యకుమార్ యాదవ్ గంభీర్ను ఎందుకు పొగుడుతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గంభీర్ కోచింగ్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. టీమిండియా కోచ్గా ఎంతో నెగిటివిటీని సంపాదించిన గౌతమ్ గంభీర్కు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ టీంకు కోచ్గా మెంటర్గా బాధ్యతలు తీసుకోవాలని ఆ టీం యాజమాన్యం గంభీర్ను కోరిందంట. కేవలం మెంటర్ లేదా కోచ్గానే కాకుండా ఆ ఫ్రాంచైజీలో 2 నుండి 3% వాటాను ఇస్తామని, అలాగే సీఈఓ పోస్టును కూడా ఆఫర్ చేశారని సమాచారం. ఇది నిజంగా గంభీర్కు ఒక గోల్డెన్ ఆఫర్. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో మార్పులు జరుగుతున్న వేళ గంభీర్కు ఈ కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చారట. ఒకవేళ గంభీర్ దీనికి ఒప్పుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం అతని కనుసంగంలోనే నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్లో ఒక పదవిలో ఉన్న వ్యక్తి ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. దీనినే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కాబట్టి గంభీర్ గనక రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ను అంగీకరిస్తే అతను వెంటనే టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంది. దాంతో ఒకవైపు దేశం కోసం కోచ్గా ఉండి టెస్టుల్లో పోయిన పరువును తిరిగి తీసుకురావడం, మరోవైపు ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఓనర్ లాంటి హోదా దక్కించుకోవడం, ఈ రెండిట్లో గంభీర్ ఏం చేస్తాడనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గంభీర్ అంత సులభంగా టీమిండియా కోచ్ పదవిని వదులుకోడు. ఎందుకంటే అతను పట్టుదలకు మారుపేరు. ఇండియాకు మరో ఐసీసీ టైటిల్ అందించిన తర్వాతే అతను వైదొలిగే అవకాశం ఉందని అతని అంటున్నారు. ఇక గంభీర్ గురించి ఒకసారి చూసుకుంటే 1981 అక్టోబర్ 14న న్యూఢిల్లీలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో గంభీర్ జన్మించాడు. అతని తండ్రి దీపక్ గంభీర్ ఒక టెక్స్టైల్ బిజినెస్ మేనేజర్, తల్లి సీమా గంభీర్ గృహిణి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గంభీర్ పుట్టిన కేవలం 18 రోజులకే అతని తాత నానమ్మలు అతన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి ఆయన వారి వద్దే పెరిగాడు. అలా గంభీర్ ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో పాఠశాల విద్యను, హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండే క్రికెట్ మీద ఉన్న పిచ్చితో బుక్స్ని పక్కన పెట్టి బ్యాట్ పట్టిన గంభీర్ 10 ఏళ్ల వయసు నుండే క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అతని ఎదుగుదలలో అతని మామ పవన్ గులాటీ పాత్ర చాలా ఉంది. అందుకే గంభీర్ ఆయన్నే తన మెంటర్గా భావిస్తుంటాడు. క్రికెట్ మైదానంలో గంభీర్ ప్రయాణం 1999లో ఢిల్లీ రంజీ జట్టుతో మొదలైంది. నిలకరైన ప్రదర్శనతో 2003లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా గంభీర్ ఇండియన్ టీంకు వెన్నెముకలా మారాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అతను చేసిన 75 రన్స్, అలాగే
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 97 రన్స్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ 2 ఇన్నింగ్స్లే లేకపోతే ఇండియా వరల్డ్ ఛాంపియన్ అయ్యేది కాదంటే అతిశయోక్తి కాదు. టెస్టుల్లో కూడా వరుసగా 5 మ్యాచ్లో సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్ బ్యాటర్గా గంభీర్ రికార్డు సృష్టించాడు. అతని సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది. అయితే గంభీర్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, గ్రౌండ్లో అతని దూకుడు మరియు వివాదాలు కూడా ఎక్కువే. అతని ఫైరీ పర్సనాలిటీ వల్ల ఆన్ ఫీల్డ్ మరియు ఆఫ్ ఫీల్డ్ ఎన్నో గొడవలు జరిగాయి. 2007లో పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీతో జరిగిన వర్బల్ ఫైట్, 2010లో కమ్రాన్ అక్మల్తో జరిగిన వాగ్వాదం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే షేన్ వాట్సన్ను మోచేతితో తోసేసినందుకు గంభీర్పై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం కూడా పడింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో 2 సార్లు అంటే 2013లో మరియు 2023లో జరిగిన వివాదాలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ మధ్య 7 గెలిచిన మ్యాచ్లో కూడా అతని కార్యకలాపాలను కొనసాగించారు టీమ్మేట్ దుమారాన్నే లేపాయి. ఈ మధ్యకాలంలో శ్రీశాంత్ను ఫిక్సర్ అని పిలిచాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. కోచ్గా మారిన తర్వాత కూడా అతని దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 2025లో ఓవల్ గ్రౌండ్ క్యూరేటర్పై పిచ్ విషయంలో అసభ్య పదజాలంతో అరిచాడని వార్తలు వచ్చాయి. ఇక గంభీర్ రాజకీయ మరియు వ్యక్తిగత జీవితం గురించి చూస్తే అతను 2011లో నటాషా జైన్ను వివాహం చేసుకున్నాడు. వారికి ఆజీన్ మరియు అనైజా అనే 2 కుమార్తెలు ఉన్నారు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంభీర్ మొదట రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2019లో బీజేపీలో చేరి ఈస్ట్ ఢిల్లీ నుండి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచాడు. ఎంపీగా ఉన్న కాలంలో గంభీర్కి రసోయ్ ద్వారా పేదలకు ఉచిత భోజనం అందించడం, కోవిడ్ సమయంలో తన జీతాన్ని విరాళంగా ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేశాడు. అయితే 2024లో మళ్లీ క్రికెట్పై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయాల నుండి తప్పుకున్నాడు. గంభీర్ సంపాదన విషయానికి వస్తే 2026 నాటికి అతని నికర ఆస్తి సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇక 2024 జూలై 9న గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ద్రావిడ్ హయాంలో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గంభీర్ నుండి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతని కోచింగ్ ప్రయాణం మొదట్లో చాలా ఆశాజనకంగా సాగింది. గంభీర్ మార్గదర్శకత్వంలో ఇండియా 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మరియు ఆసియా T20 కప్ను గెలుచుకుంది. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు వెస్టిండీస్ సిరీస్లను క్లీన్ స్వీప్ చేస్తూ టీమిండియా దూసుకుపోయింది. అలా T20 క్రికెట్లో గంభీర్ ఒక సక్సెస్ఫుల్ కోచ్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా టెస్ట్ క్రికెట్లో మాత్రం గంభీర్ కోచింగ్లో భారత్ ఘోర పరాజయాలను చవిచూసింది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్ వాష్ అవ్వడం, 25 తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ అవ్వడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 66 తర్వాత భారత్ ఆడిన 7 టెస్టుల్లో 5 మ్యాచ్లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. అలాగే 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోవడం గంభీర్ కోచింగ్ స్టైల్పై విమర్శలు వచ్చేలా చేసింది. దీనితో సోషల్ మీడియాలో గంభీర్ను కోచ్ పదవి నుండి తీసేయాలని డిమాండ్లు పెరిగాయి. కొందరైతే అతన్ని ఇండియన్ గ్రెగ్ చాపల్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అయితే బీసీసీఐ గంభీర్పై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గంభీర్ వెనుక ఉన్న రాజకీయ బలమని కొందరు భావిస్తున్నారు. అతను బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ఉండడం, బీసీసీఐలోని కీలక వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల టెస్ట్ సిరీస్ ఓటములు ఎదురైనా అతని పదవికి ఢోకా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. గంభీర్ కూడా నా ఫ్యూచర్ ఏంటో బీసీసీఐ నిర్ణయిస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు.
ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల రిటైర్మెంట్ వెనుక కూడా గంభీర్ హస్తం ఉందనే రూమర్లు బలంగా వినిపించాయి. ఈ విషయంగానే గంభీర్కి ఉన్న పొలిటికల్ పవర్కి సూర్య భయపడ్డాడో ఏమో. కెప్టెన్గా సూర్య పదవి కూడా ఎగిరిపోతుందని గంభీర్ను బుట్టలో వేసుకోవటానికి సూర్య పొగడ్తలు కూడా స్టార్ట్ చేశాడు. రోహిత్ శర్మకు జరిగినట్టు తనకు కూడా జరుగుతుందేమో అని కప్ కొట్టకముందే క్రెడిట్ మొత్తం కోచ్ గంభీర్దే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.